హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఈ జర్నీ ఎక్కడికి స్టార్ట్ అయ్యామనుకుంటున్నారా? మీరు గెస్ట్ చేసి చెప్పండి. బస్ ఎక్కి జర్నీ స్టార్ట్ చేసాం. ఈ జర్నీ ఎక్కడికో మీరే చూసి మాకు చెప్పండి. చూసి అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళాము. అదండి మా నాన్నకాపల్లి నూకమ్మ అంబిక టెంపుల్కి అయితే వెళ్ళాము. మండే వెళ్ళాము. మండే అంతా రష్ ఏం లేదు, ఖాళీగానే ఉంది. ముందుగా ఎంట్రన్స్లో ఉన్న దేవుడు పాదాలు దర్శించుకొని అలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఫ్రీ దర్శనమే. మేము వెళ్ళే టైంకి అంటే భోగం పెడతారు 11 to 12 ఆ టైంలో వెళ్ళాం మేము. అక్కడ కొంచెం ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాం. ఏంటంటే కొత్తగా అంతా రీమోల్డింగ్ చేసి కొత్తగా విగ్రహం అయితే పెట్టారు. చాలా బాగున్నారు అమ్మవారు అయితే, చాలా చాలా బాగున్నారు. బయట ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి అలా లోపలికి వెళ్ళాలన్నమాట. చూసా ఖాళీగానే ఉంది, ఫ్రీ దర్శనం అయినా. ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పటికే క్లోజ్ చేశారు, ఎందుకంటే భోగం పెట్టే టైం కదా, ఆ టైం క్లోజ్ చేశారు. కానీ అంత చాలా బాగుంది, ప్లెజెంట్. ఇంకా గుడికి వెళ్తే అంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా కొత్తగా అన్నీ పెట్టారంటే చూసారా, పెద్ద పెద్ద డోర్లు అంటే రీమోడల్ చేశారు, చాలా బాగుంది. చూసారా, ఇంకా లోపలికి అనమాట. అంటే మరీ గర్భగుడి లోపలి వరకు వెళ్ళలేదు, ఫ్రీ దర్శనం కదా. గుడి అంతా చూసారు ఎంత బాగుందో. చుట్టూ దశావతారాల విగ్రహాలు ఉన్నాయి. 10 అవతారాలతో అమ్మవారి దర్శనం ఇస్తారు. లోపలికి గబగబా నడుచుకొని వెళ్తున్నాము. ఫాస్ట్గా దర్శనం దగ్గరలోకి వెళ్ళిన తర్వాత మీరు కూడా దర్శించుకోండి. వీడియో అయితే ఎక్కువసేపు తీయనివ్వలేదు, నా దగ్గర ఉన్న వీడియో యాడ్ చేశాను, చూడండి, దర్శించుకోండి. ఇక్కడ నుంచి నేను యాడ్ చేసిన వీడియో ఇది, అమ్మవారి విగ్రహ ప్రతిష్టం చేసినప్పుడు వీడియో అనమాట. నేను సేవ్ చేసి ఉంచాను. సాంగ్తో పాటు ఉంటుంది వీడియో, కానీ సాంగ్తో పాటు పెడితే కాపీరైట్ వస్తుంది అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, సాంగ్ కట్ చేసి. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో, అసలు చాలా చాలా బాగున్నారు. అప్పుడు పాత విగ్రహం కొంచెం పెద్దది ఉండి అక్కడ అమ్మవారు బాగుండేవారు. ఇప్పుడు ఈ విగ్రహం ఎందుకంటే కొంచెం చిన్న సైజే కానీ ఇంకా బాగున్నారు. మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి, తప్పకుండా వెళ్ళండి అనకాపల్లి. చూసారా అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత బయట నుంచి కూడా వీడియో తీశాను. అమ్మవారికి ఒప్పుకోలేదు వీడియో తీయడానికి, దూరం నుంచి తీశాను అనమాట. అమ్మవారి సన్నిధిలో మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు కదా, అన్నదానం. అక్కడ అన్నదానంలో కూడా భోజనం చేసి ఇంకా బయలుదేరాము. భోజనం అయితే చాలా బాగున్నాయి. అక్కడ కూడా భోజనశాల దగ్గర కూడా అమ్మవారి విగ్రహం పెట్టారు, బాగున్నది కదా. ఇంకా భోజనం అయిపోయింది. అలా బయటకు వచ్చేసిన తర్వాత బయట ఒక స్తంభం దగ్గర కూడా అమ్మవారు ఒక పాపను పట్టుకున్నట్లు విగ్రహం. అమ్మవారిని మరొకసారి దండం పెట్టుకుందాం. చాలా బాగున్నారు కదా. నేనైతే లోపలికి వెళ్ళి తీసుకుంటే బాగుండు అనిపించింది దగ్గర నుంచి, కానీ వెళ్ళలేదు కదా, అవ్వలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.